అది రామాపురం అను చిన్న గ్రామం. ఆ గ్రామ పక్క అడవిలో కొన్ని రకాల పక్షులు నివసిస్తూ ఉంటాయి. ఒకరోజు సారా పావురం ఆహారం కోసం ఆ గ్రామంలోకి వెళ్తుంది. ఆ గ్రామంలో జరుగుతున్న దుర్గమాత ఉత్సవాలు చూసి ఆశ్చర్యపోతుంది. అప్పుడు సారా పావురం తన మనసులో, ఇవి అమ్మవారు ఉత్సవాల్లాగా ఉన్నాయి. ఉత్సవాలతో పాటు పువ్వులన్నీ పేర్చి బతుకమ్మను తయారు చేసి అమ్మవారి దగ్గర పెట్టి ఆటపాటలతో దుర్గమ్మను మురిపిస్తున్నారు. అయినా మానవులొక్కలే ఈ పండుగను జరుపుకుంటారా? మేము కూడా జరుపుకుంటాం అని సంతోషంగా సారా పావురం అడవిలోకి వెళ్తుంది. వెళ్ళి జాను చిలుకను కలుస్తుంది. ఏమీ జాను? చెప్పవే, ఏంటి సారా, ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు? అవును జాను, నేను ఆహారం కోసం రామాపురం గ్రామానికి వెళ్ళాను. అక్కడ దసరా నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అవి చూసి నా మనసు సంతోషంతో ఉప్పొంగుతుంది. ఎలాగైనా దుర్గామాత ఉత్సవాన్ని మనం కూడా అడవిలో జరుపుకుందామే. నువ్వు చెప్పిన ఆలోచన బాగానే ఉంది, కానీ నువ్వు నేను అనుకుంటే సరిపోదు. మనతో పాటు కొంతమంది ఆడవాళ్ళు అనుకోవాలి. వాళ్ళ భర్తలు కూడా ఒప్పుకోవాలి. ఓ, అదెంత పని! ఇప్పుడు నేనొచ్చి నిన్నే ఎలా ఒప్పించానో వాళ్లను కూడా అలానే ఒప్పిస్తాను. పద, ఇద్దరం కలిసి వెళ్ళి అడుగుదాం అంటూ సారా జానులు సోను పిచ్చుక దగ్గరికి వెళ్తారు. సోను పిచ్చుక, ఏంటే సారా, జాను, ఏదో పని మీద వచ్చినట్టున్నారు? అవునే, మనం మన కుటుంబ సభ్యులతో దసరా ఉత్సవాలు జరుపుకొని అన్ని రకాల పూలతో బతుకమ్మను చేయాలనుకుంటున్నాం. నువ్వేమంటావు? నేననేదేముంది, అది ఆడవాళ్ల పండుగ. ఏడాదికొకసారి వస్తుంది. మీరు ఎలా అంటే అలాగే. కానీ నా భర్తను కూడా ఒక మాట అడుగుతా ఉండు. ఏమండి, ఒకసారిలా రండి. మిట్టు పిచ్చుక, ఏమైంది సోను? ఏంటి స్నేహితులందరూ ఒక దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు? మరేం లేదండి, దసరా ఉత్సవాలు మన అడవిలో జరుపుకుందామని సారా జానులు వచ్చి అడుగుతున్నారు. మీరేమంటారు? నేననేదేముంది సోను, అమ్మవారిని మనసులో తలుచుకుని నిష్టనియమాలతో అమ్మని కొలుచుకోవడమే సాంప్రదాయం. మీకు తెలియని విషయమేంటంటే, దసరా రోజు ప్రజలు మన జాతిలో పాలపిట్టని చూసిన ఎడల వాళ్ళు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటారని ప్రతీది. అవునా అన్నయ్య గారు? అవునమ్మా జాను, మన జాతిలోని ఒక పక్షివారికి ప్రతీతి అయినప్పుడు ఆ పండుగను మనం కూడా జరుపుకుందాం. దానికి నేను కూడా మీకు సహాయంగా ఉంటాను అని అనడంతో అక్కడున్న పక్షులన్నీ సంతోషించి ఆ అడవిలో ఉన్న మరికొన్ని పక్షులకు ఈ విషయాన్ని తెలియజేస్తారు. వారు కూడా సరే అనడంతో సారా చాలా సంతోషిస్తుంది. జాను, మనం దుర్గామాతను పూజ చేయాలంటే అమ్మవారి విగ్రహం తప్పకుండాలి. దాన్ని మట్టితో మనమే తయారు చేయాలి. దీనికి సహాయంగా ఉండగలిగేది ఆ మోహికాకి ఒక్కటే. నువ్వెళ్ళి మోహిని తీసుకురా, వెళ్ళు. అలాగేనే అంటూ మోహి దగ్గరికి వెళ్తుంది. మోహికాకి జాను చిలుకను చూసి, ఏంటే జాను, నాకు చెప్పకుండా దేవీ నవరాత్రులు జరుపుతున్నారు? నాకు తెలియదనుకున్నారా ఏంటి? అయ్యో, నీకు చెప్పకుండా ఎందుకు చేస్తామే? అయినా అమ్మవారి విగ్రహాన్ని తయారు చేయడానికి సారా నిన్ను తీసుకురమ్మని చెప్పింది. పద వెళ్దాం. మోహి, దుర్గామాత అమ్మవారి విగ్రహం మట్టితో తయారు చేయాలి. తొందరగా తయారు చేయి, మనకి ఎక్కువ సమయం లేదు. పక్క గ్రామంలో అమ్మవారి నవరాత్రులు మొదలయ్యాయి. మనకు ఈ విషయం ఆలస్యంగా తెలిసింది, కాబట్టి నువ్వు తొందరగా చేయాలి. అలాగే అంటూ మోహికాకి మట్టి విగ్రహం తయారు చేస్తూ ఉంటుంది. అంతలో, సారా, మోహి విగ్రహం తయారు చేసింది కాబట్టి నువ్వు నేను పువ్వులకు వెళ్దాం. బతుకమ్మని పేర్చాలి కదా. అవునే, ఈ హడావిడిలో ఆ సంగతే మర్చిపోయాను. మనం పువ్వులకి వెళ్ళి వచ్చేలోపు మోహి విగ్రహాన్ని తయారు చేస్తుంది అంటూ సంతోషంగా పువ్వులకు వెళ్తారు. సారాజానులు పువ్వులు కోస్తూ ఉండగా అక్కడికి సింబాగ్రద్ద వస్తుంది. వారితో, ఏ సారాజాను, పువ్వులెందుకు తెంపుతున్నారు?
సింబా, మన అడవిలో బతుకమ్మ ఆడదామని అనుకుంటున్నాం. దానికి నువ్వు కూడా సహాయపడాలి. బతుకమ్మ ఆడుతున్నారా? అంటే డప్పులతోనే కదా? అవి లేకుంటే ఎలాగా? డప్పులుంటాయి, సన్నాయి మేళం కూడా ఉంటుంది. అయ్ నేనేం చేయను? ఆ డప్పుల శబ్దానికి నేను డాన్స్ చేయొచ్చు కదా? డాన్స్ ఏం కర్మ, కింద పడి ఈదొచ్చు కూడా. అయితే ఉండు, నేను కూడా మీకు పువ్వులు కోసిస్తాను. త్వరగా అయిపోతే త్వరగా డాన్స్ చేయొచ్చు కదా? సరే కానివ్వు. అంత బాగానే ఉంది కానీ రోజునేమలికి చిన్ని గోరింకకి చెప్పారా? చెప్పలేదు సింబా. మీరు భలేగా ఉన్నారు. అసలు రోజు లేకపోతే అక్కడ నాట్యం ఎవరు చేస్తారు? చిన్ని గోరింక లేకపోతే హడావిడి ఎవరు చేస్తారు? ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను అంటూ సింబా రోజు దగ్గరికి వెళ్తుంది. సింబా రోజుని కలిసి జరిగిన విషయమంతా చెబుతుంది. నాట్యమే కదా, అది ఎంత పని సింబా బావా. ఇద్దరం కలిసి వాళ్ళ దుమ్ము లేపుదాం. పద వెళ్దాం. అనగా సింబా, నువ్విక్కడే ఉండు, నేను వెళ్ళి చిన్ని గోరింకని తీసుకొస్తాను. సింబా బావా, నీకేమైనా మతికాన్ని భ్రమించిందా? ఆ చిన్నికి ఎంత పొగరు. నువ్వు చెప్పినా కానీ అది రాదు. ఏదో సాకు చెబుతుంది. రానీ రాకపోని చెప్పడం మాత్రం మన బాధ్యత అంటూ చిన్ని దగ్గరికి వెళ్తుంది. చిన్ని సింబాని చూసి, ఏమిటో బావగారు ఇటు వచ్చారు. మాతో ఏదైనా పనుందా ఏంటి? ఎందుకే చిన్ని అంత విడ్డూరంగా మాట్లాడుతున్నావు? ఏమీ లేదు. ఎప్పుడు రాని బావగారు వచ్చారంటే నాకు ఎక్కడో కొడుతుంది. కొడుతుందిలే, కాని మన అడవిలో సారా బతుకమ్మోత్సవాలు ఏర్పాటు చేస్తుంది. అందులో మనం పాల్గొనాలి. నిన్ను పిలవమని సారా పంపించింది. ఏంటి? అది బతుకమ్మ ఉత్సవాలు ఏర్పాటు చేస్తే నేనందులో పాల్గొనడమా? అది అసాధ్యం బావా. అయినా ఎందుకు చిన్ని నీకంత తలపొగరు? ఏం చూసుకొని నలుగురితో కలిసి ఉండాలి. అప్పుడే కదా మనకు ఎటువంటి కష్టం వచ్చినా కాని వారు మనకి సాయంగా తోడుగా ఉంటారు. అయినా ఒకరి సహాయం కోరటం నాకేం అవసరం లేదు. డబ్బు లేదా, అందం లేదా. అయినా నాకు బుద్ధి లేదు. ఆఖరికి రోజు చెబుతూనే ఉంది, దానికి తలపొగరు బావా, నువ్వు వెళ్ళినా అది రాదు అని. తెలిసింది కదా, ఇక దయచేసి ఇంకెప్పుడు నా దగ్గరికి రాకు అంటూ చిన్ని వెళ్ళిపోతుంది. సింబా తన మనసులో, నీకిప్పుడు కాదే, ఏదైనా పీకల మీదికొచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది మనవాళ్లు ఎవరో పగవాళ్లు ఎవరో అని. రోజీ దగ్గరికి వెళ్ళి సింబా జరిగిన విషయమంతా రోజుకి చెప్తుంది. ముందే చెప్పాను కదా బావా వెళ్ళొద్దు అని. వెళ్ళావు, దాంతో చివాట్లు తినొచ్చావు. సరిపోయిందా? సరిపోయిందిలే కాని ఇప్పటికి ఆలస్యమవుతుంది. పద వెళ్దాం అంటూ ఇద్దరూ కలిసి సారా దగ్గరికి వెళ్తారు. అంతలో మోహి మట్టి విగ్రహాన్ని తయారుచేసి తీసుకువస్తుంది. ఆ విగ్రహాన్ని చూసి అక్కడున్న పక్షులన్నీ చాలా సంతోషించి, మోహి, విగ్రహాన్ని చాలా చక్కగా తయారు చేశావు. మేము బతుకమ్మ పేర్చడం కూడా అయిపోయింది. నువ్వు వెళ్ళి నీ భర్తని తీసుకొనిరా. మేము కూడా మా భర్తల సహాయంతో బతుకమ్మని తీసుకొని అమ్మవారి దగ్గరకొచ్చి ఉత్సవాలు జరుపుదాం. సరేనే అంటూ వెళ్తుంది. అంతలో సోను పిచ్చుక, నేను అమ్మవారిని తయారు చేస్తాను. సారా, అన్నీ తయారుగా ఉన్నాయా చూడు. ప్రసాదాలు తయారు చేసావా? వచ్చిన వారికి ప్రసాదాలు పంచాలి కదా. అయ్యో, ఈ హడావిడిలో మర్చిపోయాను. ఒక్క నిమిషం ఉండు, ఇప్పుడే తయారు చేస్తాను. అంతలో సారా భర్త కిట్టు వస్తాడు. కిట్టు, ఏంటి సారా, మంచి సువాసన వెదజల్లుతుంది. మనకేనా ఈ వంటకాలన్నీ? కాదండి, అమ్మవారి నవరాత్రులు జరుపుకుంటున్నాం కదా, ఆ అమ్మవారికి ప్రసాదం. ఓ అవునా, అందుకేనా బతుకమ్మను చక్కగా పెరిచారు? అవునండి, నా స్నేహితుల సహాయంతో ఇదంతా చేయగలిగాను. సరే పదండి, ఆలస్యమవుతుంది. అనగా అంతలో అక్కడికి అందరూ చేరుకుంటారు. సారా తన భర్త కిట్టుతో, మోహి తన భర్త ధీరుతో, జాను తన భర్త బిట్టుతో, సోను తన భర్త మిట్టుతో కలిసి వస్తారు. అది చూసి సారా, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ భర్తలతో రావటం ఇంకా సంతోషంగా ఉంది. సరే పదండి, అమ్మవారి దగ్గరికి వెళ్దాం అంటూ ఆడవాళ్లందరూ బతుకమ్మలెత్తుకుంటారు. మగవారు పూజా సామాగ్రి పట్టుకొని అందరూ దుర్గామాత విగ్రహం దగ్గరికి చేరుకుంటారు. సారా, మోహి, జాను, సోనూలు అమ్మవారిని పూజిస్తారు. పూజ అయిపోయిన తర్వాత గద్దె దగ్గర బతుకమ్మలు పెట్టి
అందరూ చప్పట్లు కొట్టుకుంటూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆడుతూ పాడుతూ ఉంటారు. రోజీ నాట్యం చేస్తూ ఉంటుంది. ఆ పక్కన సింబా రోజీతో డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాలన్నీ పంచుతారు. ఆ రోజు రాత్రి సమయం అవ్వడంతో బతుకమ్మలన్నీ తీసుకుని నది తీరం వద్దకు వెళ్ళి అక్కడ బతుకమ్మను నీటిలో వదిలేస్తారు. అంతలో పాలపిట్ట ఎదురు రావడంతో అన్ని పక్షులు కలిసి పాలపిట్టను చూస్తారు. అంతలో సోను, మన జన్మ ధన్యమైంది. మన పూజ అమ్మవారికి ముట్టిందనుకుంటా. అందుకే పాలపిట్ట కూడా దర్శనమిచ్చింది. సారా, నీకు వేల కోటి ధన్యవాదాలు. అమ్మవారి ఉత్సవాన్ని ఇంత సంబరంగా అంబరంగా జరిపించినందుకు. నాదేముంది సోను, అంతా జగన్మాత దయ. అమ్మ ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదంటారు కదా. అమ్మే నా మాట పలికించింది అనుకుంటా. సారా, మళ్ళీ వచ్చే ఏడాది ఇలానే అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగని జరుపుకుందాం అని అనగా అక్కడున్న పక్షులన్నీ సంతోషంతో ఎవరింటికి వారు వెళ్ళిపోతారు.